అందరికీ ప్రైజ్లాడండి. మీ అందరికీ ఒక మాట నేను చెప్పడానికి ముందుకొచ్చన్నట్టు ఏంటంటే, ఈరోజు రక్షాబంధన్ గదా! అందరూ రక్షాబంధన్ వాళ్ళ అన్నలకి, వాళ్ళ బంధుమిత్రులకి, వాళ్ళ స్నేహితులకి రక్షాబంధన్ కడతా ఉంటారు. నిజంగా రక్షాబంధన్ కడతా ఉంటారు. ఎందుకు రక్షాబంధన్ కడతారు? వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారు, వాళ్ళు మమ్మల్ని కాపాడతారు అని అలా రక్షాబంధన్ కడతా ఉంటారు. గానీ నిజంగా అండి ఆ రక్షాబంధన్ అదేంటిది ఆ రాఖీ కట్టిన వాళ్ళంతా గూడా మిమ్మల్ని కష్టకాలంలో, కరువు కాలంలో మిమ్మల్ని రక్షించొచ్చు, రక్షించకపోవచ్చు. 2 రకాలుగా నేను చెప్తున్నా అండి. రక్షించొచ్చు వాళ్ళు, రక్షించకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు మనకొక మాట చెప్తుండు. ఏంటంటే 1 తిమోతి 1 అధ్యాయము 15వ వచనంలో మీరు చదవండి. చాలా స్పష్టంగా దేవుడి వాక్యం ఉంది. ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. చూసిరు కదా, పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండండి. పాపులంటే ఎవరు కాదు, మనందరము. మనం ఎన్నో ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటాం, ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం. మనది పాప జీవితము. నిజంగా మనల్ని రక్షించడానికి, రక్షణగా ఉండడానికి ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు అని ఇక్కడ ఏముంది? ఈ వాక్యం అంట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. ఇంకా ఎటువంటి సందేహం అనేది లేదండి. నిజంగా నమ్మదగినది ఈ వాక్యము. ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చిండు. మన కష్టకాలంలో, మన కరువులో, మన ఇబ్బందుల్లో, మన శ్రమలో మీరు రాఖీ కట్టిన ఎవరైనా రక్షించవచ్చు, రక్షించకపోవచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం మీ చేయి విడిచిపెట్టడండి. మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఎందుకంటే నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది అని వాక్యం ఉన్నదన్నట్టు. నిజంగా ఎంత సత్యమైన వాక్యాన్ని పట్టుకొని మనము ప్రభులో కొనసాగుతూ ఉందామండి. నిజంగా ప్రాణం పెట్టిన యేసయ్యను, రక్షించే యేసయ్యను మనం మరీ ఎక్కువగా ప్రేమిస్తూ ఉందాము. మనం ఈ లోకంలో మన స్నేహితుల్ని, బంధువుల్ని, మన అన్నదమ్ముల్ని ప్రేమించొద్దు అన్న ఉద్దేశం కాదు. అందరినీ ప్రేమించండి, నేను కూడా ప్రేమిస్తూ ఉంటా. కానీ రక్షణ బంధన అయితే నేనేం కట్టనండి. కానీ నా కష్టకాలంలో వాళ్ళు నన్ను ఆదుకోవచ్చు, ఆదుకోకపోవచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం ఖచ్చితంగా మన సహాయకుడు, 100కు 200% కూడా మన సహాయకుడు అన్నట్టు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.